అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న మనము సుమారుగా సగభాగం అవిభావ సమాసాలు చెప్పుకున్నాం. వాటిల్లో 1-2 క్లారిఫై చేయాల్సి ఉంది. ఒకటి నేను సరిగా చెప్పలేదు, రెండవది కొద్దిగా తప్పు అర్థం వచ్చేట్లుగా చెప్పాను, మూడవది తడబడ్డాను. ఈ 3 విషయాలు చెప్తాను. ఒకటి, నిన్న శ్యామల గారు అడిగిన ఒక ప్రశ్న, యథా అనేది సాదృశ్యంలో యథాజ్యేష్టం వస్తుందా అని అడిగారు. మనం నిన్న చదువుకున్నప్పుడు యథా అసాదృశ్యే అని చదువుకున్నాము. యథా అసాదృశ్య అన్నప్పుడు యథా అనే పదము సాదృశ్యము కానిచో అని నిన్న చదువుకున్నాం. యథావృద్ధం బ్రాహ్మణానాం ఆమంత్రస్వ అని చదువుకున్నాం నిన్న. మన విభక్తి యథా అర్థంలో మనకి 4 అర్థాలు ఉన్నాయి ఒక యథాలోనే. దేనిలో? సాదృశ్యం అనే అర్థంలో, అవ్యయం విభక్తి అనే సూత్రంలో, యథా అనే అర్థంలో, అవ్యయం యథా అనే అర్థంలో 4 అర్థాలు ఉన్నాయి. అది మీకు నేను ఇవాళ ఇప్పుడు పొద్దున పంపించాను మీకు గ్రూప్లో స్లైడ్ పంపించాను. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కనిపిస్తోందండి ప్రసాద్ గారు? స్క్రీన్ కనిపిస్తోందా? లేదండి, కనిపించట్లేదు. ఒక్క నిమిషం, నేను షేర్ చేయలేదు. ఇంకొక నిమిషం, నేను పొరపాటు చేశాను. షేర్ ద స్క్రీన్. ఇప్పుడేమైనా కనిపిస్తుందా? లేదు సార్, మీరే కనిపిస్తున్నారు. రావట్లేదు సార్. ఒక్క నిమిషం సార్, లోడ్ అవుతుందా? వస్తుంది. ఇప్పుడు వచ్చిందా? వచ్చింది సార్. చూడండి శ్యామల గారు, రమాదేవి గారు, ఊకొట్టండి. ఊకొట్టకపోతే నిద్రపోతున్నారు. చెప్పండి అన్నాను. అన్నారా? వినపడలేదు. ఓకే. ఇప్పుడు నిన్న అవ్యయం యథా అనే అర్థంలో అని చదువుకున్నాం మనం. అని చదువుకున్నప్పుడు ఈ యథాలో 4 అర్థాలు ఉన్నాయి మళ్ళీ. 1 యోగ్యత అనే అర్థం ఉంది, 2 వీప్స అనే అర్థం ఉంది, 3 పదార్థ అనతివృత్తి అని ఉంది, 4 సాదృశ్యాన్ని. ఈ 4 అర్థాలు ఉన్నాయి. యథాలోనే 4 ఉన్నాయి. ఈ యథా 4లో అవ్యయం యోగ్యత అనే అర్థంలో రూపస్య యోగ్యం, యోగ్యం అనే దానికి అను అనే అవ్యయం తెచ్చుకొని మనం అనురూపం అని సిద్ధించుకున్నాం. వీప్స అనే అర్థంలో అర్థం, ఈ రెండో అర్థానికి ప్రతి అని అవ్యయం తెచ్చుకొని ప్రతి అర్థం ప్రత్యర్థం చేసుకున్నాం, సిద్ధీకరించుకున్నాం. అలాగా పదార్థ అనతివృత్తి అనే అర్థంలో అవ్యయం, పదార్థ అనతివృత్తి అనే అర్థంలో శక్తిం అనతిక్రమ్య అనే విగ్రహవాక్యంలో యథా అనే అవ్యయం తెచ్చుకొని యథాశక్తి అనుకున్నాం. సాదృశ్యాన్ని అంటే పైన అన్నీ కలిపి ప్లూరల్ కింద చెప్పాడు. హరేహి సాదృశ్యం, సాదృశ్యంకి సహరి అయింది. సో అవ్యయం యథా అనే అర్థంలో 4 రకాలుగా వాడాడు. ఆ యథా అనేది అక్కడ యోగ్యతా రూపము, వీప్సా రూపము, పదార్థ అనతివృత్తి రూపము, సాదృశ్య రూపము. నిన్న మనం చెప్పుకున్నది యథా అసాదృశ్యాలో. ఇక్కడ అసాదృశ్యము అంటే సాదృశ్యము కాని అప్పుడు, అంటే పోలిక లేనప్పుడు, అప్పుడు మనకి యథావృద్ధం అయింది. అంటే క్రమంగా ముసలి బ్రాహ్మణులను ముందుగా పిలవండి, తర్వాత తక్కువ వయసు ఉన్న వాళ్ళని తర్వాత పిలవండి అనే అర్థంలో ఇక్కడ పోలిక చెప్పట్లేదు, ఆ క్రమం గురించి చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ యథా అనే అర్థంలో సాదృశాన్ని ఉంది మనకి. ఈ 4 అర్థాల్లో చెప్పాడు మనకి. యథా అనేది సాదృశార్థంలో హరేహి సాదృశ్యం అన్నారు, సహరి అయింది. అవ్యయం యథాలో యోగ్యత అనే అర్థంలో రూపస్య యోగ్యం అనేది విగ్రహవాక్యం అయితే అనురూపం అనేది సమస్త పదమైంది. అను అనేది మనం అవ్యయం తెచ్చుకున్నాం. వీప్స అవ్యయం యథా అనే అర్థంలో వీప్స రూపంలో అర్థం ప్రత్యర్థం.
అవ్యయం యథా అనే అర్థంలో పదార్థ అనతివృత్తిలో విగ్రహవాక్యం శక్తిం అనతిక్రమ్య, అనతిక్రమ్యాన్ని యథా అని తీసుకొని శక్తిం యథా, యథాశక్తి అయింది. సాదృశ్య అర్థంలో హరేహి సాదృశ్యం, సాదృశ్యాన్ని సా తెచ్చుకొని సహరి అయింది. ఇది యథాకి అవ్యయం విభక్తి సూత్రంలో యథా మనం ఎలా చెప్పుకున్నామో ఇక్కడ యథా అసాదృశ్య అని చెప్పుకున్నాం. అక్కడ మనం యకారంతో కదా చెప్పుకున్నాం ప్రసాద్ గారు. అవును సార్, అవును. యథా అసాదృశ్య, యథా అను అవ్యయం సాదృశ్య వాచకం కానిచో యథావృద్ధం బ్రాహ్మణానాం ఆమంత్రస్వ, అది యథావృద్ధం అయింది. ఇక్కడ క్రమం, అది పోలిక లేదు ఇక్కడ. ఓకే, ఇది మొదటిది నేను నిన్న కవర్ చేయలేదు. సాదృశ్యం అన్నప్పుడు అవ్యయం విభక్తి దాంట్లో యథా దగ్గర, అసాదృశ్యం అన్నప్పుడు యథా అసాదృశ్య వాడుకోవాలి, అంతే కదా. యథా రాసుకొని యథా అవ్యయం అవుతుంది మనకి. అవ్యార్థంలో యథా అనేది అవ్యార్థంలో వృద్ధం కింద వాడాం. యథా వృద్ధం బ్రాహ్మణానాం ఆనంతరస్య. కానీ యథా ఏదైతే ముందు చెప్పారో అవ్యయం విభక్తి దాంట్లో అక్కడ సాదృశ్యం అర్థంలో యథా రావడం లేదు, సహా వస్తుంది. సాదృశ్యంలో వచ్చింది, సాదృశ్యంలో సహాను యథాశక్తిలో అది మళ్ళీ సెపరేట్ గా కూడా సాదృశ్యం ఇచ్చాడు. మళ్ళీ దాంట్లో కూడా అదే ఇచ్చాడు. యథా అనే పదం యథాశక్తిలో వచ్చింది మనకి. కానీ యథా అనే అర్థంలో 4 భాగాలు ఉన్నాయి మళ్ళీ. యోగ్యత, వీప్స, అనతివృత్తి, సాదృశ్యం 4 ఉన్నాయి మళ్ళీ. అవన్నీ కూడా యథా కిందనే వస్తాయి. ఓకే, లెట్స్ నాట్ గో డీపర్ ఇన్ టు దట్. దట్స్ నాట్ ప్రాబబ్లీ ఈస్ బియాండ్ ద సిలబస్. నౌ ఇంకొకటి నిన్న ఒకటి తప్పు చెప్పాను. తప్పు ఏమిటంటే ద్విముని అన్నది గురు పరంపరతో ఉన్నటువంటి వంశ శబ్దం. సంఖ్య వంశేన అనే సూత్రంలో సంఖ్య వంశ ఈ 2 మనకు పదాలు ఉంటాయి అక్కడ, 2 అర్థాలు ఉంటాయి అక్కడ. ద్విముని, దీనికి విగ్రహ వాక్యము ద్విముని వ్యాకరణస్య అని చెప్పాను, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కరెక్ట్ అయింది ఏమంటే పేజ్ నెంబర్ 66 తీయండి శ్యామల గారు. మీ దానిలో 65 67 ఉంటుంది. ఉన్నారా శ్యామల గారు? ద్విముని వాక్యం చెప్పండి. ద్విమునికి వంశం. నిన్న అది చెప్పలేదు నేను. ద్వౌ ముని వంశౌ అనేది విగ్రహ వాక్యం. ముని అని ఎందుకుందంటే ముని, ముని, మునయః. ముని అనేది ద్వివచనం, ద్వౌ అనేది ద్వివచనం. ద్వౌ ముని వంశ్యౌ, దానికి దివు దవి, దవి ఔ ముని ప్లస్ ఔ, అది అలౌకిక విగ్రహ వాక్యం. మనం ద్విముని సిద్ధింప చేసుకున్నాం. అది నిన్న నేను చెప్పిన విగ్రహ వాక్యం అని చెప్పాను, అది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ పదం. మూడవది తడబడ్డది ఎక్కడంటే తర్వాత కరెక్ట్ చేసుకున్నాను, కానీ మీరు గమనించారో లేదో, సంఖ్యా వంశేన అన్నప్పుడు వంశము 2 రకాలు. ఒకటి గురు పరంపరతోటి, 2 జన్మ సంబంధమైనది. గురు పరంపరతోటి ద్విముని త్రిముని వస్తున్నాయి. జన్మ సంబంధంతో ఏకవింశతి భారద్వాజం అని వస్తుంది, అది జన్మ సంబంధం. జన్మతోటి భారద్వాజ వంశంలో పుట్టిన వాళ్ళు. ఈ 2 నిన్న మొదట్లో కొద్దిగా కన్ఫ్యూజన్గా చెప్పాను, తర్వాత కరెక్ట్ చేసుకున్నాను. బట్ ఐ థాట్ ఆల్ కరెక్ట్. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ది టుడేస్ లెసన్. ఓకేనండి? ఓకే సార్. ప్రసాద్ గారు నిన్న చెప్పారు ద్విముని గురించి 2 రకాలు ఉంటాయని క్లియర్ గా చెప్పారు. తర్వాత చెప్పాను, దాని మొదట్లో నేను మళ్ళీ విన్నాను, కొంచెం కన్ఫ్యూజన్ చేశాను బిగినింగ్ లో, తర్వాత కరెక్ట్ చేసుకున్నాను నేను. సరే సార్. ద్విముని త్రిముని ఏమో గురు పరంపరతోటి, ఏకవింశతి భారద్వాజమేమో జన్మ సంబంధంతో. ఈవేళ పాఠంలోకి వద్దాము. ఈవేళ పాఠము నిన్నటి కంటే చాలా చాలా సులువుగా ఉంటుందండి, చాలా ఈజీ. నిన్నటిది కొంచెం మనం అవ్యయం విభక్తి అనేసరికి ఒక 16 వచ్చాయి. తర్వాత ఒక క్లస్టర్ తీసుకున్నాం మనము,
సంఖ్యే వంశేన నదీ విషయ అన్య పదార్థేచ సంజ్ఞ మనం క్లస్టర్ తీసుకున్నాము. తర్వాత యకారం తోటి 2 సూత్రాలు తీసుకున్నాము. తర్వాత ఉపసర్జన సంజ్ఞ 3-4 చోట్ల వస్తాయని అనుకున్నాము. తర్వాత ఉత్తర పదం అవ్యయంగా తీసుకున్నాము. ఓకే, తర్వాత ఇంకొక చిన్న క్లారిఫికేషన్ చేసి నిన్న పూర్తిగా చెప్పాను కానీ సుప్పు ప్రతిన మాత్రార్థే అనే సూత్రంలో శాకస్య లేశః అన్నప్పుడు శాక అనే పదము సూత్రంలో సుప్పుతో ఉంది, ప్రథమా విభక్తిలో ఉంది. ప్రథమా విభక్తి ప్రథమా నిర్దిష్టం అన్నప్పుడు అది ఎక్స్క్యూజ్ మీ అండి, జస్ట్ 1 సెకండ్. ఓకే, ఆ సుప్ అనేది సుబంతము, శాఖ అనే సుబంతము ప్రతి అనే అవ్యయంతోటి మాత్ర అనే అర్థంలో కలుస్తోంది. ఈ శాఖ ప్రథమా నిర్దిష్టం కాబట్టి సుప్పు ప్రథమా నిర్దిష్టము, శాఖ ప్రథమా నిర్దిష్టము. అది పూర్వం ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ సెపరేట్గా చెప్పక్కర్లేదు. ప్రతి మాత్రము అవ్యయము తృతీయలో ఉంది కాబట్టి ప్రతిన అనేది వచ్చింది. ప్రతి అనే అవ్యయం మనకు ఉత్తర పదంలో ఉంది. సేమ్ థింగ్ విత్ అక్ష. అక్ష అనేది ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి అక్ష ఉపసర్జన సంజ్ఞ అయినా కూడా ముందే ఉంది కాబట్టి మనం మార్చుకోకర్లేదు, మరి తర్వాత వచ్చింది. సో ఇవాల్టి పాఠానికి వస్తే, ఇవాల్టి పాఠము నిన్నటి కంటే చాలా తేలిగ్గా ఉంటుంది. జస్ట్ 3 క్లస్టర్స్ అండి. స్లైడ్స్ పంపించాను, స్లైడ్స్ చూశారు కదా అందరూ. నిన్న 6 స్లైడ్స్ పంపించాను, అందరూ చూసారా? చూసామండి. అందరూ చూసారా? చూసామండి, కనపడ్డం లేదు. చూసామండి. చూసామండి. ఏమండి చూసాం. చూశారు కదా. ఈ మొదటి స్లైడ్ చూస్తే మీరు ఈ మొదటి స్లైడ్లో 1 2 3 4 5 సూత్రాలు ఉన్నాయి. ఈ 5 సూత్రాల్లో కూడా మనం అవ్యయం డైరెక్ట్గా చాలా సింపుల్గా ఉన్నాయి. ఈ 5 సూత్రాల్లో చూడండి, మొదటి స్లైడ్లో మొదటిది అనుర్యత్ సమయ ఉంది. అనువనం, ఇక్కడ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. అనుతోటి మనకు అనువనం అనేది మొదటి సూత్రంలో ఎగ్జాంపుల్, రెండో సూత్రంలో అనుగంగం రెండో సూత్రంలో ఎగ్జాంపుల్. ఈ అనుతోటి ఈ 2 వస్తున్నాయి మనకి. అనుర్యత్ సమయ అంటే యత్ సమయ, అనుహు యత్ సమయ అంటే సమయ అంటే దగ్గరగా ఉండడము అని అర్థం, సమీపము అని అర్థం. ఈ లక్షణేన అని ముందు నుంచి మనకు వర్తిస్తోంది ఇక్కడికి. ఇది వైకల్పికంగా వస్తుంది. ఈ దీనిలో విగ్రహవాక్యం ఏమిటి? వనస్య సమీపే అన్నప్పుడు మనం అను అనే అవ్యయం తెచ్చుకుంటాము. వన న్యస్ అను అవుతుంది. అనువనం మనం సిద్ధింప చేసుకుంటాం. ఇక్కడ ఈ సమీపే అనేది సమయ అనే సూత్రంలో ఉన్నదానికి అర్థం. అనుహో యత్ సమయ అంటే దగ్గర, అంటే వనానికి దగ్గర. అసనిర్గత అంటే వనమునకు దగ్గరగా పిడుగు పడింది అనే అర్థం. అది విగ్రహవాక్యం వచ్చేసి వనస్య సమీపేకి అను తెచ్చుకున్నాం. ఈ సమయ అనేది సూత్రంలో ఉంది. అనుహు యత్ సమయ, ఇది అనువనం గుర్తుపెట్టేసుకుంటే మన సూత్రం వచ్చేస్తుంది. అనువనం అంటే మన సమయ దగ్గర, వనానికి దగ్గరగా పిడుగు పడింది అని గుర్తొచ్చేస్తుంది మనకి. రెండవది యస్య చ ఆయామః అంటే పొడవు అని అర్థం. పొడవు, దైర్ఘ్యము అని అర్థం. వారణాసి గంగ ఎంత పొడవు ఉందో వారణాసి కూడా అంతే పొడవు ఉంది అనే అర్థంలో అనుగంగం అని చెప్పారు మనకు. సమస్త పదము అనుగంగం. గంగాయాః అనుగంగం. ఆయామః అంటే పొడవు, దైర్ఘ్యము అని అర్థం. గంగ ఎంత పొడవు ఉందో వారణాసి అంతే పొడవు ఉంది. గంగా దౌర్ఘ్య సదృశః, గంగాయాః దౌర్ఘ్యం. ఈ దౌర్ఘ్యం అనేది ఆయామః అనే పదం నుంచి తీసుకున్నాం. పైన సమయ నుంచి సమీపే తీసుకున్నాం. ఇక్కడ ఆయామః అంటే పొడవు అని అర్థం. పొడవులో దౌర్ఘ్యం తీసుకుని ఈ దౌర్ఘ్యానికి అను అనే అవ్యయం తీసుకున్నాం. గంగాయాః అనుగంగం అయింది. ఇది 2. ఈ 2 కూడా అనుకు సంబంధించినవి. అనువనం, అనుగంగం. అనువనం అంటే వనమునకు దగ్గరగా,
అనుగంగం అంటే గంగ ఎంత పొడవుందో అనే అర్థంలో ఈ అను తీసుకున్నాం. తర్వాతది అప పరి బహిహి అంచ పంచమ్యాహ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ తర్వాత సూత్రం 3వ సూత్రము 4వ సూత్రం కూడా పంచమీ విభక్తిలో ఉన్నాయి. ఇక్కడ పదాలు గుర్తుపెట్టుకోండి, పంచమ్యాహ పంచమీ విభక్తిలో ఉన్నాయి. 3వ సూత్రము 4వ సూత్రం కూడా అప పరి బహిహి అంచ పంచమ్య. ఈ పైన ఈ పదాలు అప పరి బహిహి అంచ అంత అవ్యయములు, ఈ పదంతో అంతమయ్యే అవ్యయములు పంచమీ విభక్తి అంత పదములతో వైకల్పికంగా సమసిస్తాయి. ఇందాక కూడా వైకల్పికమే, అన్ని వైకల్పికాలే. వైకల్పికం ఏంటి? వనస్య సమీపే అనొచ్చు, అనువనం అనొచ్చు. ఇక్కడ గంగాయ దౌర్ఘ్యం అనొచ్చు, అనుగంగం అనొచ్చు. అలాగే ఇక్కడ కూడా అపవిష్ణోహో. అపవిష్ణోహో అంటే విష్ణోహో అనేది పంచమీ విభక్తిలో ఉంది, 5.1. అదేమిటి? విష్ణు విష్ణు జ్ఞసి అప, విష్ణు జ్ఞసి పంచమిది, అప అది అపవిష్ణు అయింది. అలాగే పరివిష్ణోహో. పరివిష్ణోహో విష్ణు పంచమిలో ఉంది, అది విష్ణు జ్ఞసి పరి, పరివిష్ణు అని చేసుకున్నాం. అంటే విష్ణువు బయట నుంచే సంసారం. అపవిష్ణోహో అంటే విష్ణువు బయట నుంచే సంసారము. సో ఇక్కడ అవ్యయాలు ఏమిటి? అప పరి బహిహి అంచ పంచమ్యాహ. పంచమి అనే అర్థం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విష్ణోహో అనే పదం పంచమిలో ఉంది. తర్వాతది, దీని తర్వాత ఆంగ్ మర్యాద అభివిద్యో అని ఉంది. ఆంగ్ అనేది అవ్యయం. ఇక్కడ ఈ ఆంగ్ అనే అవ్యయము మర్యాద అభివిధి అనే అర్థమును బోధించినప్పుడు ఆంగ్ అవ్యయము పంచమంత పదముతో వైకల్పికంగా సమసిస్తాయి. ఇందాక కూడా మనం వైకల్పికంగా చెప్పొచ్చు, అపవిష్ణు అనొచ్చు, అపవిష్ణు అనొచ్చు. ఇక్కడ ఆంగ్ మర్యాద అభివిధి అనే అర్థమును బోధించు ఆంగ్ అవ్యయము పంచమ్యంత పదముతో వైకల్పికంగా సమసిస్తుంది అని. మర్యాద అంటే కట్టుబాటు అని అర్థం. ఈ కట్టుబాటు ఏమిటి? తేన వినా అంటే అది కాకుండా. మర్యాద అంటే కట్టుబాటు, తేన వినా అది కాకుండా, దానికి ముందు వరకు అని అర్థం. అభివిధి అంటే పొలిమేర, దానితో సహా, తేన సహా. ఏమిటి? ఆముక్తేహి సంసారః. ఈ ముక్తేహి అనే పదం పంచమీ విభక్తిలో ఉంది చూడండి, అందుకనే పైన పంచమ్య అని అన్నాడు. అక్కడ ఇక్కడ ఆముక్తేహి, ముక్తేహి పంచమీలో ఉంది. ఆంగ్ ముక్తేహి, ఇది ఆముక్తి అవుతుంది. అలాగే ఆ బాలేభ్యః, ఆ బాలేభ్యః ఆబాలం అవుతుంది. ఇది ఆంగ్ అవ్యయం. ఇది మర్యాద అభివిధి అర్థాన్ని బోధిస్తున్నాయి. ఆంగ్ ముక్తేహి అంటే ముక్తి వచ్చు వరకు సంసారం యొక్క కట్టుబాటు. అంటే ముక్తి రాలే, అందులో కలవల, ఎందుకంటే తేన వినా అన్నాం. ముక్తి రాలేదు, ముక్తి వచ్చే వరకు సంసారము అది కట్టుబాటు. అక్కడ తేన వినా అది అంటే ముక్తి అందులో కలవల, అక్కడ వరకు అని అర్థం. అభివిధి అంటే అందులో కలిసి ఉంది, తేన సహా. ఆ బాలేభ్యః, ఆంగ్ బాలేభ్యః, బాలేభ్యః అనేది మనకు ప్లూరల్లో ఇచ్చారు. ఇక్కడ ఆ బాలేభ్యః ఆబాలం అవుతుంది. ఆ బాలేభ్యః హరిభక్తి, ఆముక్తేహి సంసారః. ఆంగ్ ముక్తేహి ఆముక్తి అవుతుంది. ఆంగ్ బాలేభ్యః ఆబాలం అవుతుంది. ఈ 5వ సూత్రము లక్షణేన, లక్షణముతోటి అభి ప్రతి ఆభిముఖ్యే. ఆభిముఖ్యే అంటే ఎదురుగా, లక్ష్యము వైపు వెళ్ళడము అనే అర్థంలో ఆభిముఖ్యే. ఆభిముఖ్యే లక్ష్యం, అభిముఖ పదం భావంతో లక్ష్యము వైపు అంటే ఎదురుగా వెళ్ళు అనే అర్థంలో ప్రయోగింపబడిన అభి ప్రతి అనే అవ్యయములు వైకల్పికముగా సుబంతంతో సమసిస్తాయి. ఇందులో కారకత్వము లక్షణార్థం, లక్షణేర్థం, భూతాఖ్యాన భాగ వీప్సాసు ప్రతి పరి నవహ అని చెప్పేసి మనం కారక ప్రకరణంలో చదువుకున్నాం. అందులో ఉన్నది లక్షణేన. లక్షణేన అని కారకత్వానికి సంబంధించింది. ఇక్కడ కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది, అది విభక్తి ద్వితీయ విభక్తిలో ఉంది. ఇక్కడ ఈ ద్వితీయ విభక్తి ఏమిటి? అగ్నిం. ద్వితీయ విభక్తి అగ్నిం. అగ్నిం అభి శలభాః పతంతి. శలభాః పతంతి అంటే ఈ పురుగులు, శలభాలు పడుతున్నాయి. ఎలా పడుతున్నాయి? అగ్నిం అభి, అగ్నికి ఎదురుగా పడుతున్నాయి. అగ్నిం అభి, అగ్నిం అభి అభ్యగ్ని అవుతుంది. లేకపోతే అగ్నిం అభి అని వైకల్పికం కూడా చెప్పుకోవచ్చు మనం. అభి ప్రతి అనే 2 అవ్యయాలు. ముందు మనం అభి చూసుకున్నాం. అభి
అభ్యగ్ని, అగ్నిం అభి, అభి అనేది అవ్యయం. దాన్ని మనం పూర్వనిపాతం చేసుకున్నాం, ఉపసర్జన సంజ్ఞ తీసుకొని. ఈ అగ్నిం అనేది ద్వితీయ విభక్తిలో ఉంది, కర్మకోచనే సంజ్ఞ. అగ్నిం అభి, అభి అగ్ని అయింది, అభ్యగ్ని, అభ్యగ్ని సంధి అయింది. ఇది వైకల్పికంగా అభ్యగ్ని అగ్నిం అభి అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి అగ్ని ప్రత్యగ్ని, ప్రత్యగ్ని అగ్నిం ప్రతి, అగ్నిం ప్రతి అని చెప్పుకోవచ్చు, ప్రత్యగ్ని అని చెప్పుకోవచ్చు. ఇందులో రెండు మూడు పదాలు ఇంపార్టెంట్ ఏమిటి? ఒకటి లక్షణం. ఏమిటి లక్షణం? అభిముఖ భావంతో ఉండే లక్షణం. రెండవది అభి ప్రతి అనే రెండు అవ్యయాలు. ఈ రెండు కలిసి అగ్నిం అభి అభ్యగ్ని అవుతాయి. అగ్నిం అభిని కూడా చదువుకోవచ్చు వైకల్పికంగా, ప్రత్యగ్ని అగ్నిం ప్రతి. ఈ 5 కూడా మీరు చూస్తే అవ్యయాలు చాలా సింపుల్ అవ్యయాలు మనకి. అనుతోటి 2 ఉన్నాయి, అపపరి బహి అంచ ఒకటి ఉంది, ఆంగ్ ఒకటి ఉంది, అభి ప్రతి ఉంది. ఇవి మనకు గుర్తుంటే, ఈ అవ్యయాలు మనం గుర్తుపెట్టుకుంటే ఈ క్లస్టర్ ఈజీగా గుర్తుంటుంది. అందుకని నేను ఫోటో తీసినప్పుడు అన్ని కలిపి ఒకటే పెట్టినట్టున్నాను, ఒకటే పేజీలో. అవునండి శ్యామల గారు? అవునండి. అంటే 2 కలిపి ఒకటే ప్రింట్ పేజ్ లాగా చేశాను. చాలా సింపుల్ గా గుర్తు. అనులో 2 ఉన్నాయండి, అనువనం అనుగంగం. తర్వాత అపపరి బహి ఉన్నాయి, అపవిష్ణోహు పరివిష్ణోహు, ఈజీగా గుర్తొస్తాయి. ఆంగ్ ఉంది, ఆంగ్ ఏమిటి? అభివిద్యో, అభివిద్యో. ఆముక్తే తేన విన తేన సహ, తేన విన మర్యాదేమో తేన విన, అభివిదేమో తేన సహ. ఆముక్తే సంసార ఆముక్తి, ఆ బాలేభ్య, అది ఆంగ్. అది ఇదేమో అభిప్రతి, లక్షణేన అభిప్రతి ఆభిముఖ్య. ఇక్కడ ఉన్న అవ్యయాలు ఏమిటి? అనులో 2 ఉన్నాయి, అపపరి బహి అంశ ఒకటి, ఆంగ్ ఒకటి, అభిప్రతి 2. ఒకటే పేజీలో ఉన్నాయి కాబట్టి ఈ క్లస్టర్ అంతా కూడా ఈజీగా గుర్తుంటాయి. ఈ వీటిలో ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్లస్టర్లో? అపపరి బహి అవి 4 ఉన్నాయి. యాక్చువల్లీ వాళ్ళు ఒకటే ఇచ్చారు ఎగ్జాంపుల్. అవునండి, 2 ఇచ్చారు. పరి కూడా ఇచ్చారు కదా, అపాపరి 2 ఇచ్చారు. అంతకంటే వేరే ఎగ్జామ్లో ఇవ్వరు, ఎందుకంటే మనకు టెక్స్ట్ లో లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఎవరికన్నా? ఓకే, డౌట్స్. ప్రసాద్ గారు, 2వ దానికి వెళ్ళిపోదామా? వెళ్దాం సార్. ఇది బాగుంది సార్, ఇది అయిపోయింది, ఈ క్లస్టర్ అయిపోయింది. గుర్తుంటుందా? గుర్తుంటుంది సార్, బాగుంది. చెప్పండి, మీరు కళ్ళు మూసుకొని ఇందులో ఉన్న అవ్యయాలు చెప్పండి సార్. కళ్ళు మూసుకోండి, ఈలోగా నేను మంచినీళ్ళు తాగుతాను. కళ్ళు మూసుకొని చెప్పండి. అందరూ చెప్పండి. రమాదేవి గారు చెప్పండి. అపాపరి ఆంగ్ అను. ఓకే, ఇంకా అభిప్రతి. అభిప్రతి కరెక్ట్. బిగినింగ్ లో ఇలా చెప్పుకో, అను గుర్తుపెట్టుకోండి. అనువనం అనుగంగం. ఇప్పుడు ఇక్కడ అపవిష్ణోహ సంసార అన్న, ఆముక్తేహ సంసార అన్న ఒకటే, ఇంచుమించు ఒకటే కదండి. ఆముక్తేహి సంసార, అపవిష్ణోహ సంసార, అపవిష్ణేహి సంసార, అపవిష్ణోహ సంసార, ఆముక్తేహ సంసార, 2 ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఒకేలా ఉన్నాయి, కానీ అక్కడ విష్ణోహో 5.1 పంచమీ విభక్తి. అవును, ముక్తేహి పంచమీ విభక్తి. ఇక్కడ కూడా అప్పాకి అర్థం వేరే అనుకుంటానండి, అంటే విష్ణు లేకుండా అని కదా, అలాగే ఏదో చెప్పారు. విష్ణువు నుంచి బయటే సంసారం ఉన్నప్పుడు విష్ణువు లేకుండా కదా. విష్ణు లేకుండా అంతే కదా. కట్టుబాటు. కానీ ఇక్కడ ఆంగ్ అనే అవ్యయంతో చెప్పాడు. ఆముక్తి అంటే మరి ముక్తి ఇంక్లూజివ్ కదా? కాదు, ఎక్స్క్లూడింగ్. తేన వినా, తేన వినా వచ్చే అవునండి, విష్ణువు నుంచి బయట. ఓకే, రమాదేవి గారు, మీరు అందరినీ కన్ఫ్యూజ్ చేయకండి, ఉన్నట్టు చదువుకుందామా? నేను అసలు మాట్లాడలేదు సార్. ఎవరు మాట్లాడారు? లేదండి, ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి, మరేమో అనుకోకండి. నాకు వస్తూ ఉంటాయి. టెక్స్ట్ బుక్
అయిపోయిందండి. మనం రెండో గ్రూప్కి వెళ్దామా? వెళ్దాం. సెకండ్ క్లస్టర్ అండి. సెకండ్ క్లస్టర్లో జస్ట్ 2 సూత్రాలు అండి, చాలా సింపుల్ సూత్రాలు. ఇందులో గణాల గురించి చెప్తున్నారు, గణంలో ఉండే పదాల గురించి చెప్తున్నారు. ఒకటి తిష్టద్గు అనే గణము, రెండవది షరత్ అనే గణము. ఈ 2 గణాల గురించి చెప్తున్నాడు. ఫస్ట్ తిష్టద్గు గణము, పాణిని గారు ఈ తిష్టద్గు అని ఒక గణం పెట్టారు దానికి. ఆ గణంలో ఉండే పదాలన్నిటికీ కూడా తిష్టద్గు ప్రభృతిని అనే సూత్రంతో తిష్టంతి గావహ అనేది విగ్రహవాక్యము, తిష్టద్గు అనేది సమస్త పదము. ఈ అర్థం ఏమిటంటే తిష్టంతి గావక అంటే గోవులు పాలు పితికేప్పుడు నిలిచి ఉంటాయి, ఆ సమయాన్ని చెప్తున్నారు. గోవులు పాలు పితికే సమయంలో నిలబడిన గోవులు అని అర్థం. తిష్టంతి గావహ అంటే గోవులు నిలబడి ఉన్నాయి అంటే ఆ గోవులని పాలు పితికే సమయంలో నిలబడ్డట్టు గోపాలులు పాలు పితుకుతున్నారు, ఆ సమయంలో గోవులు నిలబడి ఉంటాయి. విగ్రహవాక్యం ఏమిటి? తిష్టంతి గావహ, గోవులు నిలబడి ఉన్నాయి. అది సమస్త పదం ఏమైంది? తిష్టద్గు అయింది. తిష్టద్గు. మనం సమాసం ఎలా అవుతుంది అనేది 62 పేజ్లో ఉంది, ఆ తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి ఇది అర్థమైతే సరిపోతుంది మనకి, తర్వాత ఈజీగా చూసుకుందాం. ఎందుకంటే మనకి గావహ అనేది గో వచ్చేసి జస్ అవుతుంది, తర్వాత ఆ గో అనేది హ్రస్వం అవుతుంది. ఆ గో హ్రస్వం ఎందుకు అవుతుంది? గో స్త్రీయోహో ఉపసర్జనస్య అనే సూత్రం ఉంది మనకి. గో ప్రత్యయాంతం వచ్చినప్పుడు అది ఉపసర్జన సంజ్ఞ అయితే దీర్ఘం హ్రస్వం అవుతుంది, అలాగా గు వస్తుంది ఇక్కడ. గో అది గు అయింది, అందుకని తిష్టద్గు అయింది. తిష్టంతి. ఇది తిష్టంతి అనేది ధాతువులాగా కనిపిస్తుంది, ధాతువే ఇది, కానీ ఇవి ధాతువు లక్షణాలు కోల్పోయి సుబంతంలాగా లింగ విభక్తి కలిగి ఉంటాయి. ఇందులో ఉన్న ఈ గణంలో ఉన్న పదాలన్నీ కూడా ఒక చోట కూర్చాడు ఆయన, పాణిని గారు. తిగంత పదాలు ఆ లక్షణాలను కోల్పోయి సుబంత లక్షణాలు లింగా విభక్తి కలిగి ఉంటాయి. ఇలా ఉన్నటువంటి వాటినన్నింటినీ తీసుకొచ్చి ఒక గణంగా పెట్టాడు. ఆ గణంలోని పదము తిష్టంతి గావహ, తిష్టద్గు అయింది. అలాగే ఇంకొకటి ఆయతి గవం. ఆయతి గవం అనేది సమస్త పదము, గోవులు అడవి నుంచి తిరిగి వచ్చే సమయం. ఖలేయవం, ఇది కూడా సమస్త పదము, బార్లీ పంట నూర్చే కాలం. రెండవ సూత్రం, ఇందులో రెండవ గణం శరత్ గణం. శరత్ గణం అవ్యయీ భావే శరత్ ప్రభృతిభ్య. అక్కడేమో ప్రభృతిని అన్నాడు, తిష్టద్గు ప్రభృతిని అంటే తిష్టద్గు మొదలైనటువంటి పదాలు ఆ గణంలో ఉన్న పదాలు. ఇక్కడ శరత్ అనే గణంలో ఉన్న పదాలు ప్రభృతిభ్య. అవ్యయీ భావే శరత్ ప్రభృతిభ్య, శరత్ గణం ఇక్కడ. ఇందులో శరత్ అనే అవ్యయీ భావ సమాసం చివర టచ్ అనే ప్రత్యయం వస్తుంది. టచ్ అనేది వస్తుంది ప్రత్యయం. విగ్రహవాక్యం ఏమిటి? శరదః సమీపం. సమీపానికి ఉప తెచ్చుకున్నాము, శరదః ఉప అవుతుంది మనకి. ఈ శరదః అనేది శరత్ ప్లస్ ఆ టచ్ వచ్చినప్పుడు ఆ వస్తుంది, అక్కడ శరద అవుతుంది, ఉపశరదం అవుతుంది. టచ్ చేరిన తర్వాత ఇది ఉపశరదం అవుతుంది. అలాగే ఇంకొక ఉదాహరణ, జరాయాహ సమీపం ఉపజరసం అవుతుంది. జరా అను స్థానంలో జరస్ అనే ఆదేశం వస్తుంది. సమీపం అనేది ఉప, జరాయాహలో జరా అనే స్థానంలో జరస్ అని వస్తుంది, కాబట్టి ఇది ఉపజరసం అయింది. ఇక్కడ పైన తిష్టద్గు అయింది. ఓకే, ఇక్కడ మనకి అవ్యయ విభక్తి సూత్రంలో సమీపం అర్థంలో ఉపరాజ్యం అని కూడా వచ్చింది కదా సార్, ఉపశరదం అని కూడా వచ్చింది అక్కడ. ఇప్పుడు ఉపశరదం దీనిలో చెప్తున్నాం కదా, ఉపరాజ్యం మళ్ళీ చెప్తాను తర్వాత వస్తుంది, అది కూడా వస్తుంది. దాంట్లోనే చెప్పారు కదా, ఉపకృష్ణం చెప్పారండి. ఉపకృష్ణం చెప్పారు, ఉపశరదం, ఉపరాజ్యం, సమిధం. ఇక్కడ శరత్ అనే గణంలో చెప్తున్నాడు. ఇక్కడ ఆ గణంలో ఉండే పదాలకి టచ్ కోసం అక్కడ టచ్ లేదు. సరే సార్, వాటిలో అక్కడ టచ్ ఉందండి. మీ కృష్ణాశ్రమంలో టచ్ ఉందా? టచ్ కాకుండా రాదు కదండి శరదం అనేది, శరత్ నుంచి రావాలి కదా, అందుకనే టచ్ ఇచ్చాడు ఇక్కడ. అది ఎలాగా శరత్ నుంచి రావాలి, టచ్ కావాలి కాబట్టి ఈ షరత్ ఇక్కడికి తీసుకొచ్చాడు.
అదే ఎందుకంటే గణం ఇంకొక మొత్తం విషయం చెప్పాడు ఇక్కడ ఇక్కడ. కాలం గురించి చెప్తున్నారు. ఆవు పాలు పితికే కాలం గురించి చెప్తున్నాడు. అందుకని చెప్పి వీటినన్నిటినీ ఒక సూత్రం కింద తీసుకొచ్చి తిష్టకు ప్రవృత్తిని అని చెప్పారు. అక్కడ ఆ సమీపంలో అనే అర్థమే గాని ఇక్కడ ఆ పాలు పితికే కాలంలో ఆ బార్లీ పంట నూర్చే కాలాన్ని బోధిస్తోంది. తర్వాత ఇక్కడ తిష్టంతి అనేది అక్కడి ఏంటంటే శత్రు ప్రత్యయాంతము, గో శబ్దం స్త్రీలింగం కాబట్టి తిష్టంతి అని చెప్తున్నాము. అది దీన్ని విగ్రహవాక్యం వచ్చి తిష్టంత్యః గావః, తిష్టంతి తిష్టంత్యో తిష్టంత్యః, అది బహువచనం. తిష్టంత్యః గావః అన్నప్పుడు జస్. అయితే అక్కడ స్త్రియాః పుంవత్ అనే ఇంకా సూత్రం ఉంది. దాంతో ఇక్కడ పుంవద్భావం వచ్చి తిష్టంతికి తిష్టత్ అనే పుంవద్భావం తీసుకొస్తాం అన్నమాట. అప్పుడు తిష్టత్ గు, ఆ గో కాస్త హ్రస్వం వచ్చేసి నపుంసకే ప్రాతిపదికస్య అయితే హ్రస్వే నపుంసకే ప్రాతిపదికస్య అని దానికి ఆ హ్రస్వం వస్తుంది. ఓకారానికి హ్రస్వం ఉకారం అనమాట. అందుకని తిష్టత్ గో కాస్త తిష్టత్ గు అని అవుతుంది. కాకపోతే తిష్టంతి అనేది అంటే నేను ఇక్కడ అది శత్రు ప్రత్యయము, వాటిని అన్నిటినీ తీసుకెళ్లి ఆయన ఒక గణంలో వేశారు. ఆ తిష్టంతి కాస్త స్త్రీలింగంది కాస్త పుంవద్భావాన్ని తీసుకొని తిష్టత్ అవుతుంది. తిష్టత్ గో కూడా మళ్ళా హ్రస్వం వచ్చి గు అవుతుంది అనమాట. అది కరెక్టేనండి. అది మీరు చెప్పింది కరెక్టే. పేజ్ నెంబర్ 62లో ఈ సమస్త పదం ఎలా సాధించాలని రాశారు. పేజ్ నెంబర్ 62 నంబర్లు వేసుకున్న వాళ్ళు చూడండి. నంబర్లు వేసుకున్న వాళ్ళు రిపెంట్ చేయండి. తిష్టంతి గావో యస్మిన్ కాలే సా, ఇది విగ్రహవాక్యం. ఇది తిష్టద్గు అవుతుంది, అంటే దోహన కాలం. తిష్టద్గు దోహన కాల. విగ్రహవాక్యం ఏమిటి? తిష్టంతి గావో యస్మిన్ కాలేస. తిష్టంతి న్యస్, ఆవిడ చెప్పింది కరెక్టే. అది తిష్టంత్యః కాబట్టి తిష్టంతి జ్ఞస్ గో అస్ జస్. మహోదయ, తిష్టంత్యః గావః యస్మిన్ కాలే. తిష్టంత్యః అంటే బహువచనం వాడాడు కాబట్టి తిష్టంత్యః గావః యస్మిన్ కాలే. కానీ అలా దీనిలో ఇవ్వలేదు. 62 పేజీలో మార్చుకుంటానండి. అది అలాగే చేసుకుంటూ వచ్చి తిష్టద్గు అవుతుంది. అది చదువుకుందాం. 62 చదువుకుందాము. సో ప్రస్తుతానికి మనకి గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉండేది 2 గణాలండి. ఇది 2 కలిపి ఒక క్లస్టర్ కింద చేసుకున్నాము. ఒకటి తిష్టద్గు గణము, రెండవది శరత్ గణము. తిష్టద్గు గణము ద్వారా ఎగ్జాంపుల్ తిష్టద్గు అని వస్తుంది. తిష్టంత్యః గావః విగ్రహవాక్యము నుంచి తిష్టద్గు అని వస్తుంది. ఇక్కడ సమయాన్ని చెప్తోంది. గోపాలురు పాలు పితికే సమయంలో నిలబడిన గోవులు అంటున్నారు. ఆ సమయం గురించి చెప్తుంది. అలాగే ఆయతి గవం, గోవులు అడవి నుంచి తిరిగి వచ్చే సమయం గురించి చెప్తుంది. కలే యవం అంటే బార్లీ పంట నూర్చు కాలం అని చెప్తారు. ఈ 3 కూడా సమయం గురించి చెప్తున్నారు ఇక్కడ. రెండవది శరత్ అనే గణములో ఉన్న పదాలు ఇక్కడ టచ్ వస్తుంది అన్నాడు. ఎందుకంటే శరత్ అనేది ప్రాతిపదిక, దానికి టచ్ వచ్చి శరదా అవుతుంది. సో టచ్ కోసమని ఇది చేసినట్టున్నారు. ఈ శరత్ గణంలోని పదాలకి శరదః సమీపం ఉపశరదం అయింది మనకి. ఈ 2 సెకండ్ క్లస్టర్. మనం ఇంతకంటే డీటెయిల్గా వెళ్ళాలి, మనం తర్వాత చదువుకుందాం. మనము ఆవిడ చెప్పినట్లు. మీ పేరండి? గ్యాలక్సీ అని ఉంది. మణికుమారి అండి. మణికుమార్. మణికుమార్ గారు, కరెక్ట్. చాలా రోజులైంది మీతో మాట్లాడి. ఆ గురువు గారి క్లాస్లో వచ్చాము, సమాస ప్రకరణం. ఓకే, సత్యనారాయణమూర్తి గారి క్లాస్. రైట్ అండి. సో ప్రస్తుతానికి మనకి ఇది సరిపోతుంది. మన అర్థం కోసము ఒక క్లస్టర్ కింద ఈ 2 గణాలు చూసుకున్నాం. ఈ 2 గణాలకి ఈ క్లస్టర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా వేరే? డీటెయిల్గా మన ఆ పర్టికులర్ పేజ్కి వెళ్దాము. తిష్టంతి గావః వచ్చే 62 పేజ్లో ఉంది. ఉపశరదం వచ్చి 72 పేజ్లో ఉంది. అవి మళ్ళీ మనం చదువుకుందాం. ఎవరికి వాళ్ళు చదువుకోండి. అది ఏ పుస్తకంలో చెప్తున్నారండి 62, 72 అని? అది డాక్టర్ వరలక్ష్మి గారు మనకు పీపీటీ స్లైడ్స్ పంపించారు. అవ్యయీభావ సమాసంలో 2 భాగాలు పంపించారు. తత్పురుషులో ఒక భాగం పంపించారు. ఈ అవ్యయీభావం 2 వాటిల్లో పేజ్ నెంబర్లు సీరియల్గా వేసుకుంటూ పోతే మనకు 1 నుంచి 84 ఎంత వస్తాయి, 85 వస్తాయి, 87 వస్తాయి. అందులో 62 పేజీ, 72 పేజీ ఈ డీటెయిల్స్ ఇచ్చారు. మనకి ఎలాగ సమస్త పదం ఎలా సాధించారు, విగ్రహవాక్యం ఏమిటి, అలౌకిక విగ్రహవాక్యం ఏమిటి, ఏ సూత్రాలు అలా వచ్చాయని చెప్పేసి అందులో ఇచ్చారు. అవి చదువుకుందాం మనం. ప్రస్తుతానికి మనకి గుర్తుపెట్టుకోవడానికి వీలుగా మనం ఎలా గుర్తుంటాయి
రెండు గణాల గురించి చెప్పుకున్నాం. తిష్టద్గు గణము, శరత్ గణము. తిష్టద్గు గణములో తిష్టంత్యః గావః అనే విగ్రహవాక్యం తిష్టద్గు అయింది మనకి. అలాగే శరదః సమీపం అనేది ఉపశరదం అయింది. ఇక్కడ టచ్ వచ్చింది. తర్వాత రెండో క్లస్టర్ అయిపోయింది. మూడో క్లస్టర్లోకి వద్దామండి. మూడో క్లస్టర్ ఒకటి ఓపెన్ చేస్తాను. కనిపిస్తోందండి? కనిపిస్తోందా? కనిపిస్తుంది సార్. టచ్ చేయి సూత్రములు. అందుకే భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడు నిద్రపోతాడేమని ఓ అర్జున అంటుంటాడు మధ్య మధ్యలో. కాదండి, అన్మ్యూట్ చేయాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఓకే, సరే. టచ్ చేరే సూత్రాలు ఇక్కడ 7 ఇచ్చానండి. ఈ 7 మళ్ళీ విడివిడిగా చదువుకుందాం. ముందు ఒక క్లస్టర్ కింద పెట్టాను ఇవి. ఈ టచ్ వస్తాయి. ఈ 7లో కూడా టచ్ అనే వస్తుంది. టచ్ అనేది ప్రత్యయం అండి. టచ్ అనే ప్రత్యయం వచ్చినప్పుడు మనము అది కలిపిన తర్వాత సమస్త పదం అయ్యేప్పుడు ఏమవుతుందంటే టకారము చకారము పోయి అకారం మిగులుతుంది. కొంత బేసిక్స్ కొంతమందికి ఈ టచ్లో ఎందుకు మిగులుతుందంటే ఒక ఉదాహరణ చెప్తే గుర్తుంటుంది కొంతమందికి. ఈ ప్రత్యయము టచ్ అనే ప్రత్యయం కానీ వేరే ప్రత్యయాలు కానీ కలిపినప్పుడు బిల్డింగ్ కట్టేప్పుడు మనం స్కాఫోల్డింగ్ కడతాం. కర్రలతోటి స్కాఫోల్డింగ్ కట్టి తర్వాత సీలింగ్ వేయడమో లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేప్పుడు స్కాఫోల్డింగ్ కడతాం. ఆ సిమెంట్ అంతా గట్టిపడిన తర్వాత ఆ స్కాఫోల్డింగ్ తీసేస్తాం. ఇది కూడా అంతే. టచ్ అని మనం ప్రత్యయం పెట్టేసుకుని మన పని అయిపోయిన తర్వాత ఆ టకారం చకారం తీసేసి అకారం అట్టు పెట్టుకుంటాం. అలాగే ఇది కూడా టచ్లో అకారం మిగులుతుంది. ఈ 7 సూత్రాల్లో టచ్ వస్తుంది. ఒకటి అవ్యయీ భావే శరత్ ప్రభృతిని. ఈ సూత్రంలో ఉపశరదం శరత్ టచ్ వచ్చి శరద అవుతుంది. అకారం వస్తుంది. శరత్ ప్లస్ ఆ శరద అవుతుంది. రెండవ సూత్రము అనశ్చ. అనశ్చలో ఉపరాజన్ ప్లస్ టచ్. ఇక్కడ టచ్ వస్తుంది. రాజన్ అనంతం నకారం ఉంది ఇక్కడ. రాజన్ అన్ వచ్చింది ఇక్కడ. దీనికి ఉపరాజన్కి టచ్ వచ్చి ఉపరాజం అయింది. టచ్ అంటే మళ్ళీ అకారం వచ్చింది ఇక్కడ. తర్వాత నకారం పోతుంది, రాజా వచ్చేస్తుంది, తర్వాత రాజం అవుతుంది మనకి. తర్వాత మూడో సూత్రం నస్ తద్దితే. నస్ తద్దితే ఎగ్జాంపుల్ ఉపరాజం. ఇక్కడ భాసంజ్ఞ అంటున్నాడు. చెప్తాను భాసంజ్ఞ అంటే ఏమిటో మళ్ళీ చెప్తాను. నాలుగోది నపుంసకాత్ అన్యతరస్యాం. నపుంసకాత్ అన్యతరస్యాం. ఈ సూత్రంలో ఉపచర్మన్ టచ్ వచ్చి ఉపచర్మం అవుతుంది. ఉపచర్మం అవుతుంది. ఇక్కడ చర్మన్ అనే పదము నపుంసక పదం. ఉపచర్మన్ ప్లస్ టచ్ ఉపచర్మం. ఐదవ సూత్రము నదీ పౌర్ణిమాస్య గ్రహాయణీభ్యః. దీనికి ఎగ్జాంపుల్స్ ఉపనదం, ఉపనది. వైకల్పికంగా ఉపనదం అని చెప్పొచ్చు, ఉపనది అని చెప్పొచ్చు. ఉపనదంలో మనకి టచ్ వచ్చింది ఇక్కడ. పౌర్ణమాసం, ఉపపౌర్ణమాసి, గ్రహాయణం. ఇక్కడ టచ్ వచ్చింది. టచ్ వస్తేనేమో ఉపగ్రహాయణం అవుతుంది. టచ్ రాకపోతే ఉపగ్రహాయణి అవుతుంది. టచ్ వస్తే ఉపపౌర్ణమాసం అవుతుంది. మాసం టచ్ వచ్చింది అక్కడ. ఉపపౌర్ణమాసి టచ్ రాలేదు. ఉపపదం, ఉపనదం టచ్ వచ్చింది. ఉపనది టచ్ రాలేదు. టచ్ వస్తే వైకల్పికం అన్నాం కదా. టచ్ వస్తే ఇలా ఉంటుంది, టచ్ రాకపోతే అలా ఉంటుంది. ఆరవది జయ. జయ అనేది ప్రత్యాహారం గురించి చెప్తున్నాడు. దీనిలో ఉపసమిధం, ఉపసమిత్. టచ్ వస్తే ఉపసమిధం అవుతుంది, టచ్ రాకపోతే ఉపసమిత్ అవుతుంది. ఏడవది గిరేశ్చ సేనకస్య. సేనకుడు అనే ఒక వైయాకరణుడు ఉన్నాడు. అతని పేరు మీద ఈ సూత్రం వచ్చింది. గిరేశ్చ సేనకస్య ఉపగిరం. టచ్ వస్తే ఉపగిరం అయింది, టచ్ రాకపోతే ఉపగిరి అయింది. ఇప్పుడు ఈ 7 సూత్రాల్లో మనకి టచ్ వచ్చి చేరుతోంది. ఈ 7 సూత్రాలు ఒక్కొక్కటి చూద్దాం. మనకు గుర్తుంటాయి. ఈ దీనిలో టచ్ వచ్చేది ఏమిటి? ఆ శరత్ గణము అనస్య నస్తదితే నపుంసకాత్ అన్యతరస్యాం నదీ పౌర్ణిమాస్య గ్రహాయణీభ్యః జయ గిరేశ్చ సేనకస్య. ఈ 7 టచ్ వచ్చే సూత్రాలు. ఒక్కొక్కటి చూద్దాం. మనం అవ్యయీ భావే శరత్ ప్రభృతిభ్య చదువుకున్నాం ఆల్రెడీ. మనం ఇప్పుడు చూసుకున్నాం. రెండవది అనశ్చ చూద్దాం. ఈ అనశ్చ అనేది
ఈ సూత్రము అవ్యయీభావే శరత్ ప్రభృతికి తర్వాత ఇమ్మీడియట్ గా వస్తుంది. దాని తర్వాత చెప్పారు ఇది. ఇక్కడ టచ్ చేరుతుంది. అన్ అనే శబ్ద అంతముగా కలిగిన అవ్యయీభావ సమాసములకు టచ్ అనే సమాసాంత ప్రత్యయం చేరుతుంది. అన్ అని మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, ఉపరాజన్ అన్నాడు, అన్ వచ్చింది. రాజన్ అన్ వచ్చింది. అన్న అంతంగా కలిగి శబ్ద అంతంగా కలిగిన అవ్యయీభావ సమాసానికి టచ్ వస్తుంది. టచ్ వచ్చి ఉపరాజన్ ఆ అయింది, నలోపం అవుతుంది, ఉపరాజ అవుతుంది. తర్వాత సూత్రం నస్తద్దితే. నస్తద్దితే నకారాంతమైన భసంజ్ఞ కలిగిన, ఇక్కడ ఒక సంజ్ఞ ఉపసర్జన సంజ్ఞ లాగే భసంజ్ఞ అని ఒకటి ఉంది, కలిగిన ప్రాతిపదిక అంత్య నకారమునకు తద్ధిత ప్రత్యయం పరమైనప్పుడు లోపం వస్తుంది అంటున్నాడు. టేర్ లోపం వస్తుంది అన్నాడు. ఇంత డీటెయిల్గా మళ్ళీ పోకర్లేదు. ఉపరాజం, అధ్యాత్మం, విగ్రహవాక్యం, రాజ్ఞ సమీపం. ఈ భాసంజ్ఞ అంటే ఏమిటంటే ఇది చిన్న ఉదాహరణ ఇచ్చాడు అక్కడ. అచ్చుతో కానీ యకారముతో కానీ ప్రారంభించు సుప్పు ప్రత్యయము అచ్చుతో కానీ యకారంతో కానీ ప్రారంభించాలి. అలాంటి తద్ధిత ప్రత్యయమునకు ముందున్న ప్రాతిపదికకు భాసంజ్ఞ వస్తుంది అంటున్నాడు. దీనికి సూత్రం ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సూత్రం. అధికార సూత్రం యచిభం. యా అచ్ భం, యా అచ్ భం, యచిభం. అచ్చుతో కానీ యకారంతో కానీ ప్రారంభించే సుప్రత్యయము తద్ధిత ప్రత్యయంకు ముందున్న ప్రాతిపదికకు బం అనే సంజ్ఞ వచ్చింది. విగ్రహవాక్యం రాజ్ఞ సమీపం, అలౌకిక రాజా నెస్ ఉప, సమీపానికి ఉప వస్తుంది, ఉపరాజం అవుతుంది. ఇది నస్తద్దితే, నకారాంతమైన భసంజ్ఞ. ఇక్కడ ఇప్పుడు మనకేం టచ్ ఏం చూసుకున్నాం మనం, షరతులో చూసాము, అనస్యలో చూసాము, నస్తద్దితలో చూసాము. తర్వాత నపుంసకాత్ అన్యతరస్యాం. నపుంసకాత్ అన్ననే శబ్దముతో అంతమయ్యే నపుంసక లింగమైన అవ్యయీభావ సమాసమునకు వికల్పంగా టచ్ వస్తుంది. ఇక్కడ అన్ ఉంటుంది, నపుంసక లింగమైన అవ్యయీభావం ఉంటుంది. ఉపచర్మ, ఇది చర్మన్ అనేది ప్రాతిపదిక, ఉపచర్మం అవుతుంది. నకారాంత అవ్యయం ఇది. ఉపచర్మన్ నకారాంత అవ్యయీభావ సమాసం. దీనికి ఉపచర్మన్కు టచ్ వచ్చి ఆ వస్తుంది, ఉపచర్మ అవుతుంది, ఉపచర్మం అవుతుంది. తర్వాత విగ్రహవాక్యం చర్మనః సమీపం. చర్మన్ నెస్ ఉపచర్మ ప్లస్ ఆ టచ్ వస్తే ఆ అయింది, ఉపచర్మం అయింది. ఇక్కడ ఇది నపుంసకాత్ అన్యతరస్యాం. నపుంసకాత్ అన్యతరస్యాంలో అన్ శబ్దముతో అంతం అవ్వాలి ఒకటి, రెండు నపుంసక లింగం అయి ఉండాలి. అప్పుడు వికల్పంగా వస్తాయి. మనం రెండు వాడుకోవచ్చు, ఉపచర్మం అని వాడుకోవచ్చు, తర్వాత చర్మనః సమీపం అని కూడా వాడుకోవచ్చు. తర్వాతది నదీ పౌర్ణిమాస్య గ్రహాయిణి అభ్య. ఇది నది, పౌర్ణమి, ఆగ్రహాయణి, అస్య ఆగ్రహాయణి, గ్రహాయణి కాదు ఆగ్రహాయణి అను పదములు ఉత్తర పదములు కలిగిన అవ్యయభావ సమాసములకు టచ్ వైకల్పికంగా వస్తుంది. ఈ పదాలు ఉత్తరప్రదంగా ఉండాలి, ఉన్నప్పుడు టచ్ వైకల్పికంగా వస్తుంది అన్నాడు. నద్యాహ సమీపం. సమీపం అంటే మళ్ళీ ఉప వచ్చింది అక్కడ. నద్యాహ ప్లూరల్లో వాడాడు. ఉపనదం, టచ్ చేరితే ఉపనదమైంది, టచ్ చేరకపోతే ఉపనది అయింది. అలాగే ఉప పౌర్ణమాసం, టచ్ వస్తే ఉప పౌర్ణమాసం అయింది, టచ్ రాకపోతే ఉప పౌర్ణమాసి అయింది. ఉపగ్రహాయణం, టచ్ వస్తే ఉపగ్రహాణం అయింది, టచ్ రాకపోతే ఉపగ్రహాయణి అయింది. ఇక్కడ నో టచ్ అనమాట, టచ్ రాలేదు. తర్వాత జయ, ఇందులో కూడా టచ్ వస్తుంది. జై అనేది ప్రత్యాహారం. మనం మహేశ్వరి సూత్రాలలో చదువుకున్నాము, ప్రత్యాహారాలు చదువుకున్నాము. మొదటి అక్షరము చివరి అక్షరం మధ్యలో ఉన్నవన్నీ కూడా ప్రత్యాహార వర్ణాలు అంటాము. జై అనే ప్రత్యాహార వర్ణములతో అంతముగా అవ్యయీభావ సమాసములకు వైకల్పంగా టచ్ వస్తుంది. ఇక్కడ కూడా వైకల్పంగా టచ్ వస్తుంది. ఉపసమిధం, టచ్ లేకుండా అయితే ఉపసమిత్ అవుతుంది, టచ్ వస్తే ఉపసమిధం అవుతుంది. ఇది జయ సూత్రం పేరు. సమిత్ ప్రాతిపదిక ఇక్కడ. తర్వాత గిరేశ శానకస్య, శానకుడు అని ఆయన పూర్వ వైయాకరణుడు, పాణిని ఆయన గౌరవించి ఈ సూత్రంలో పెట్టాడు. ఉపగిరం, టచ్ వస్తే ఉపగిరం అయింది, టచ్ లేకపోతే ఉపగిరి అయింది. ఇప్పుడు మనం 7 సూత్రాలు చూసాం చూడండి. అనశ్చ, నస్తద్దితే, నపుంసకాత్ అన్యతరస్యాం, నదీ పౌర్ణిమాస్య అగ్రహాయణీభ్యః, జయ, గిరేశ శానకస్య. ఈ 4 కూడా టచ్ వచ్చింది. టచ్ వేటిల్లో వస్తుంది అనేది చూస్తే మనకి ఇక్కడ ఉపగిరం వచ్చింది. ఉపగిరం పైన జై అనే ప్రత్యయం అంతంగా ఉన్నప్పుడు మనకు వైకల్పంగా టచ్ వస్తుంది. అంతంగా ఉన్న అవ్యయీభావ సమాసాలు. ఇక్కడేమో
జై అనే ప్రత్యాహారాలతో అంతంగా ఉన్నది. నదీ పౌర్ణిమ అనే ఉత్తర పదంగా ఉన్న అవిభావం ఏంది ఇక్కడ? ఈ ఉత్తర పదంగా ఉండాలి ఇక్కడ. ఏది? నదీ పౌర్ణిమ దానిలో. నద్యాహ సమీపం ఉపనదం. ఉపనదం, ఈ నదం ఉత్తర పదం అయిపోయింది. తర్వాత నపుంసకా తన్యసరస్యాం ఉపచర్మం. ఉపచర్మన్, చర్మన్ అనేది ప్రాతిపదిక. ఇది ఇక్కడేమిటి? అన్ననే శబ్దంతో ఉండాలి, నపుంసకలింగమై ఉండాలి, అప్పుడు వికల్పంగా వస్తుంది. దీనికి ముందుది నస్తద్దితే. నస్తద్దితే అన్నప్పుడు నకారం భసంగా వచ్చినప్పుడు ప్రాతిపదిక దానికి అక్కడ కూడా తద్దిత ప్రత్యయం పరమైనప్పుడు అక్కడ టే లోపం వస్తుంది. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. ఉపరాజం. అనస్య అంటే అన్ శబ్ద అంతంగా కలిగింది, అవ్యయభావ సమాసం టచ్ వస్తుంది. ఈ 7 టచ్ వచ్చేవి. ఓకే, ఒక్క క్షణం నాకు టైం ఇవ్వండి. ఈలోగా మీరు డిస్కస్ చేయండి ఈ టచ్ గురించి. ఆ టచ్ చేయండి, ఆ టచ్ గురించి టచ్ చేయండి అందరూ. మణికుమార్ గారు ఉన్నారా? ఉన్నాను మేడం. భాసంజ్ఞ ఏమిటో చెప్తారా కొంచెం? భసంజ్ఞ అంటే చెప్తాను. హెచ్బం అనే సూత్రం తీసుకుంటే అక్కడ అసర్వ నామ స్థాన సంజ్ఞకే ఎకారాదో అంటే ఎకారంతో మొదలయ్యేది కానీ అజాదవ్ అచ్చులతో మొదలయ్యే ప్రత్యయం కానీ లేదంటే స్వాది ప్రత్యయం అంటే మామూలుగా ఈ సుజస్సు ఇవన్నీ చాలా ప్రత్యయాలన్నిటిని కలిపి స్వాతి ప్రత్యయాలు అంటారు. అవి పరంగా ఉన్నప్పుడు ఈ ముందు భాగాన్ని ప్రకృతి భాగం అంటారు దాన్ని. ఆ ముందు భాగానికి భ అనే సంజ్ఞ వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ శశిన్ శస్ అన్నాం అనుకోండి, అక్కడ అకారం శస్లో కూడా సకారం వెళ్ళిపోయి ఆ ఒకటే మిగులుద్ది. అటువంటి అజాది ప్రత్యయం కానీ యకారాది ప్రత్యయం స్వాది ప్రత్యయాల్లో వీటిలో యకారాది అజాది ప్రత్యయాలు. అజ్జు అంటే అచ్చు అజాది. అజాది అంటే అచ్చు జస్తం అయిపోయి అజ్జు అయింది అనుకోండి. అవి పరంగా ఉన్నప్పుడు ముందు ఉన్న ప్రకృతి భాగానికి భ అనే సంజ్ఞ వస్తుంది. ఆ సంజ్ఞకి ఏమన్నా వాళ్ళు చెప్పినప్పుడు అంటే మనకి ఈ సంజ్ఞలతో అవసరాలు ఉంటున్నాయి కదా. ఉపసర్జన సంజ్ఞ ఉంటే దాన్ని పూర్వ నిపాతం చేయండి, లేదంటే గోస్త్రీ సర్జనస్య, అట్లాగా కొన్ని సంజ్ఞలు పెట్టేశారు, పేర్లు పెట్టేశారు. ఆ పేర్లతో మనకి కొన్ని ఉపయోగాలు అవసరాలు పడుతుంటాయి అన్నమాట. ఇట్లా భ అనే సంజ్ఞ భసంజ్ఞ అంటే ఇప్పుడు ఉపరాజంలో చెప్తారు అది. అక్కడ భాసంజ్ఞ అది కొంచెం అని పలకండి. ఎందుకంటే మనము ఎలా పలుకుతామో అలాగే రాస్తాం. అందుకని దీర్ఘం పలికారంటే దీర్ఘం రాస్తాం. అది భ అంతే, భసంజ్ఞ. అంటే కరెక్ట్ చేస్తాను నన్ను అనుకోవద్దు. ఇందాక తిష్టంతి ఉందనుకోండి, అది మనకి మామూలుగా గచ్చతి గచ్చత గచ్చంతి, ఆ గచ్చంతికి ఈ గచ్చంతికి పొరపాటు పడే ఛాన్సులు ఉంటాయి. అది వరలక్ష్మి గారి నోట్స్ లో అలాగే ఇచ్చారు. తిష్టంతి గావు అంటే అది మరి పుంభద్భావం అయ్యాక పెట్టారో మరి. శ్యామల గారు, ఎందుకు నేను ఇప్పుడు అంటున్నానంటే దీర్ఘం ఉన్న చోట మనం దీర్ఘం పలకపోతే రాసేటప్పుడు పొరపాటు పడతాము అని అందుకని ఎగ్జాంపుల్ తెచ్చాను. కానీ అది అంటే శత్రు ప్రత్యయాన్ని గుర్తించడానికి దీనికి గుర్తించడానికి తేడా కొరకు దీర్ఘం ఉన్న చోట దీర్ఘం పలిగితే హ్రస్వం ఉన్న చోట హ్రస్వం పలిగితే మనకి అదే రాసేటప్పుడు అదే ప్రతిఫలిస్తుంది అక్కడ. ఏం లేదు. నష్టదితే దగ్గర కదా ఉపరాజం అని ఇచ్చారు, అక్కడ భసంజ్ఞ రావడానికి కారణం ఏంటి అనేది. మీరు అజాది అన్నారు, యా అన్నారు, రెండు లేవు కదా, అన్న వచ్చింది. ఈ తద్దిత ప్రత్యయము అక్కడ ఏదైతే ఉందో ఈ సుప్రత్యయము అజాది ప్రత్యయం అయ్యుండి ఉంటే అప్పుడు దానికి ఆ ముందు దానికి భసంజ్ఞ వచ్చింది అని అంటున్నాడు. నేను ఇది తర్వాత మీకు చెప్తాను, తర్వాత మాట్లాడతాను. లక్ష్మారెడ్డి గారు వచ్చేస్తారు. ఓకే అండి, ఇప్పుడు మనం టచ్ గురించి చూసుకున్నాం. ఇక్కడ ఈ టచ్ నస్తద్యతలో టచ్ చెప్పలేదు, టే లోపం అన్నాడు. ఇందులో టచ్ గురించి చెప్పి తర్వాత ఎలానో వస్తుంది కదా మనకు, ఉపరాజంలో టచ్ వస్తుంది కదా అక్కడ రాజన్, కాబట్టి టచ్లో ఉంటుంది ఇది. ఈ టచ్లో ఉండేవి 7 అండి మనకి. ఈ 7 ఒక క్లస్టర్గా చదువుకుందాం. ఇప్పటికి మనం 3 క్లస్టర్స్ చదువుకున్నాం. ఒకటి సింపుల్ అవ్యయాలు, అను, అపాపరి, బహి, ఆంగ్,
అభిప్రతి అది ఒకటి. 2 గణాలు చదువుకున్నాము, తిష్టద్గు గణము, శరత్ గణం చదువుకున్నాము. ఇప్పుడు 3వ క్లస్టర్ వచ్చేసి టచ్ చేరే సూత్రాలు ఏమిటో చదువుకున్నాం. టచ్ చేరే సూత్రాలు 7. అవ్యయీభావే శరత్ ప్రభృతిని అనశ్చ నస్తదితే నపుంసకాత్ అన్యతరస్యాం నదీ పౌర్ణిమాస్య అగ్రహాయిణీభ్యః జయ గిరేశక్ శయనకన్య. తర్వాత మిగిలినవి 2. ఒకటి సమాసాంతః. సమాసాంతః ఇది అధికారిక సూత్రం. దీని వలన సమాసమునకు తద్ధిత ప్రత్యయ స్వరం వస్తుంది. సమాంతః అనేది అధికారిక సూత్రం. తర్వాత మిగిలింది ఒకటే సూత్రము దీనిలో, పారే మధ్య షష్ఠ్య వా అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం. అది ఎంత అండి? పేజ్ నెంబర్ 64. గంగాయాః పారాత్ గంగాయాః మధ్యాత్. గంగాయాః పారాత్ పారే గంగా అవుతుంది, పారే గంగాత్. గంగాయాః మధ్యాత్ మధ్య గంగాత్ అవుతుంది. ఈ 2 కూడా వైకల్పికంగా వాడుకోవచ్చు అన్నారు. గంగాయాః పారాత్ అని వాడుకోవచ్చు, పారే గంగాత్ అని వాడుకోవచ్చు, గంగాయాః మధ్యాత్ అని వాడుకోవచ్చు, మధ్య గంగాత్ అని వాడుకోవచ్చు. ఇది 64వ పేజీలో ఇచ్చారు. ఇది ఎలాగా సమస్యిస్తుంది అనేది. విగ్రహవాక్యం వచ్చేసి గంగాయాః పారం అనేది విగ్రహవాక్యం ఇచ్చారు. దానికి గంగా జ్ఞస్ పార సు ఇచ్చారు. అక్కడి నుంచి మనకు అవన్నీ వస్తే కొన్ని ఎక్స్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ గంగా పారే ఏకారాంత నిపాతనం, ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది మనకి. నిర్దిష్టం ఏక విభక్తి, పారే గంగా ఏక విభక్తి చ అపూర్వ నిపత్తి. ఇందులో ఏక విభక్తి ఉంది. ఏది ఏక విభక్తి? నేను అనుకోవడం గంగా అనేది ఏక విభక్తి, కాబట్టి గంగా అనేది పూర్వ నిపాత కాదు అని అంటున్నాడు ఇక్కడ. ఈ గంగా అలాగే ఉంటుంది మొదటి నుంచి చివరి దాకా. గంగా ఇది గంగా మొదటి నుంచి చివరి దాకా. బహుశా దాని ముందు అన్నీ కూడా విభక్తులు మారుతూ ఉంటాయి. దాని ముందు ఉత్తపూర్వ పదానికి ఏక విభక్తి అందుకని తీసుకొచ్చాడు. తర్వాత గోస్త్రియో దానికి గోస్త్రియో ఉపసర్జనస్య అని చెప్పి, ఉపసర్జనం గోశబ్దము శ్రీయాంత పరిచయం అని చెప్పాడు. పారే గంగా దీర్ఘం హ్రస్వమైంది ఇక్కడ. పారే గంగా అయింది, పారే గంగా అయింది గోస్త్రియో దాంతో సూత్రంతో. తర్వాత అవ్యయీభావ వచ్చేసి అవ్యయీభావ సంజ్ఞ ఇక్కడ పారే గంగా అవ్యయీభావశ్చ నపుంసకలింగము. తర్వాత సౌజెట్ వచ్చేసి జ్ఞసి వస్తుంది, ఆత్ వచ్చింది, టాయింగ్ స్మామ సామ పారే గంగాత్. ఇది నేను పూర్తిగా చదవలేదండి, పూర్తిగా అర్థం చేసుకోలేదు. నేను మళ్ళీ తర్వాత చదువుకుంటాను. వీలైతే మనం తర్వాత చెప్పుకుందాము, వీలైతే రేపు ఎప్పుడైనా చెప్పుకుందాము. ఇందులో టెక్స్ట్ బుక్లో ఇచ్చింది చాలా సింపుల్గా ఇచ్చింది. పారే మధ్య షష్ఠ్య వా అంటే షష్ఠీ విభక్తిలో ఉన్నటువంటి గంగాయాః అనే దానికి పారాత్ అనేది, గంగాయాః పారాత్ అనేది పారే గంగాత్ అయింది, గంగాయాః మధ్యాత్ మధ్య గంగాత్ అయింది. ఇప్పుడు సమ్మరైజ్ చేయాలంటే ఇవాళ మనం చెప్పుకున్నది ఒక ఫస్ట్ స్లైడ్లోనేమో ఒక 5 or 6 అవ్యయాలు, సింపుల్ అవ్యయాలు, అను, అప, పరి, బహి, ఆంగ్, అభి, ప్రతి. వీటితోటి మనం సూత్రాలు చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోవడానికి ఏమవుతుంది? అను దాంతో అనువనం, అనుగంగం. అనువనం అంటే సమయ, అనుగంగం అంటే ఆయామ. తర్వాత అపవిష్ణోహో పరివిష్ణోహో అది అప పరి దానిలో. ఆంగ్ మర్యాద అభివిద్యో తేన వినా తేన సహా. మర్యాద అంటే కట్టుబాటు, అభివిధి అంటే పొలిమేర, అదే చదువుకున్నాం. అభి ప్రతి ఆభిముఖ్య ఎదురుగా వెళ్ళడం, అభ్యగ్ని ప్రత్యగ్ని, లేకపోతే అగ్నిం అభి అగ్నిం ప్రతి. అది ఈ 7. తర్వాత 2 గణాలు చదువుకున్నాము, ఒక 7 టచ్ వచ్చేవి చూసుకున్నాము. తర్వాత మిగిలింది పారే మధ్య షష్ఠ్యవ. దీనిలో మనం త్వరగా చదవంది ఏమిటంటే ఆ సమాసం ఎలాగ సాధిస్తున్నాం అనేది మళ్ళీ ఒకసారి పూర్తిగా చదువుకోవాలి. టెక్స్ట్ బుక్లో మాత్రం ఇంతవరకే ఇచ్చాడు. గంగాయాః పారాత్తు పారే గంగాత్ ఇలా ఇచ్చాడు. అది సమాసం ఎలా వస్తుందని చదువుకొని మళ్ళీ నేర్చుకొని మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. ఇది ఇవాల్టి పాఠం అండి. ఇవాల్టి పాఠంతో మనకు అవ్యయీభావ సమాసములు అన్నీ కూడా కంప్లీట్గా పూర్తయిపోయాయి. ఒక్క పారే మధ్య షష్ఠ్యేవా తప్ప అదొక్కటి మాత్రం మళ్ళీ డీటెయిల్డ్గా చదువుకోవాలి. ఇప్పుడు దీంతో మనకి అవ్యయీభావ సమాసాలు నిన్న ఇవాళ కలిపి మొత్తం కంప్లీట్గా చదువుకున్నాము. వీటిలో ఎలా గుర్తుపెట్టుకోవాలని రాసుకున్నాం మనం. ఇవాళ చెప్పిన దానిలో 3 క్లస్టర్స్ చెప్పుకున్నాము.
ఒక క్లస్టర్లో సింపుల్ అవ్యయాలు అను, అప, పరి, బహి, ఆంగ్, అభిప్రతి. సమయ అంటే అనువనం అనుకున్నాము, ఆయామహ అంటే అనుగంగం అనుకున్నాము. అలాగా అది ఒక క్లస్టరు. రెండవ క్లస్టరు తిష్టద్గు ఒకటి, శరత్ ఒకటి. తిష్టద్గు గణము, శరత్ గణము. తిష్టంత్య గావహ అనేది తిష్టద్గు అయింది మనకి. తర్వాత శరద్ అనేది ఉపశరదం అయింది. ఇది రెండోది. మూడోది టచ్ వచ్చేవి ఒక 7 చెప్పుకున్నాము. నస్తద్యతే అని, నపుంసకాత్ అన్యతరశ్యామని, జయ అని, గిరేశ్య సేనకస్య అని, అనశ్య అని, ఇలాగ ఒక 7 చెప్పుకున్నాం. 7 షరత్ కూడా వచ్చింది దానిలోకి. ఈ టచ్ వచ్చేవి 7 చెప్పుకున్నాము. తర్వాత ఒకటి పారే మధ్య సెపరేట్గా చెప్పుకున్నాం, అది కొంచెం డీటెయిల్గా చదవాలి. ఇది దిస్ ఈస్ ది సమ్మరీ ఆఫ్ టుడేస్ క్లాస్. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవ్యయీ భావ సమాసాలు. లక్ష్మణరెడ్డి గారు, ఒక చెప్పండి. చిన్న డౌట్ అండి. ఆంగ్ అనే దానికి మీనింగ్ చెప్పగలరా నాకు? ఆంగ్ అనేది అవ్యయం అండి. అంతే, అవ్యయాన్ని అంతే అలాగే తీసుకోవాలి. దానికి ఒక మీనింగ్ ఏం లేదు కదా? అని వస్తుందండి, మీనింగ్ ఏం లేదు. ఆ ముక్తి అంటే అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క మీనింగ్ తీసుకుంటే దాని పక్కన ఉన్న క్రియాపదాన్ని ధాతువుని బట్టి, ఇప్పుడు ఆగచ్చతి, ఆగచ్చతు, ఆగచ్చతి అంటాము. అక్కడ గచ్చతి, ఆగచ్చతి. మళ్ళీ ఇక్కడ మర్యాద, అభివృద్ధి అర్థంలో ఆంగ్ వస్తుంది. ఆగచ్చతి దగ్గర కూడా. అందుకని ఈ అవ్యయాలకి అంటే నేను చాలా మొదట్లో ఒకళ్ళని అడిగాను, వాటికి కొంచెం మీనింగ్స్ చెప్తారా, అప్పుడు ఎలాగొస్తాయి అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క మీనింగ్ దాని సందర్భాన్ని బట్టి, అంటే పక్కనున్న క్రియాపదాన్ని బట్టి కొంచెం మారుతుంటాయి. అంటే ఈ యాంగ్ ఒకటే మారుతుందా? ఈ యాంగ్ ఒకటి చాలా వాటికి చాలా కూడా కొంచెం వేరియేషన్లు ఉంటాయి. ఇక్కడ ఇదే మనకు తెలుసుగా ఆగచ్చిత అని మీరు వాడుతుంటారు కదా, ఆగచ్చితు రండి అంటారు కదా. గచ్చతి దగ్గర ఆంగే అక్కడ ఉంది. ఇక్కడ మరి ఆంగ్ మళ్ళా మర్యాద, అభివృద్ధి అర్థంలో వాడుతున్నాం. అట్లా కొన్ని ఇక్కడ మర్యాద దీంట్లో ఈ ఆంగ్ ని పెట్టుకుని ఆంగ్ మర్యాద అంటే అనే మటుకు అది ఎక్స్క్లూడ్ చేసి చెప్పే దాని గురించి మర్యాద. అభివృద్ధి అంటే దాన్ని కలుపుకొని చెప్తే అభివృద్ధి అర్థం. దాన్ని ఎక్స్క్లూడ్ చేసి చెప్పుకుంటే మర్యాద, దాన్ని కూడా కలుపుకొని చెప్పుకుంటే అభివృద్ధి. అస్తు, ధన్యవాద మాత. ఆంగ్ అనేది అవ్యయం అండి, అవ్యయం మారదు. ఆవిడ చెప్పినట్లు, మణికుమార్ గారు చెప్పినట్లు, దాని తర్వాత వచ్చే పదము దీని అర్థాన్ని కలుపుకొని ఒక అర్థం అవుతుంది. అలాగా. థ్యాంక్ యూ అండి. ప్రసాద్ గారు ఉన్నారా? సార్ చాలా బాగుంది. 4 క్లస్టర్లు ఇవాళ చెప్పారు. ఇవాళ 3 క్లస్టర్స్. నిన్న కూడా 4 చెప్పారు. ఇవాళ 3 క్లస్టర్స్ చెప్పింది. మిగిలిపోయిన సమాసాలు చెప్పారు కదా, సమాసాంత, పారే మధ్య, సత్యావ అని చెప్పారు కదా. నిన్న కూడా 4 క్లస్టర్లు చెప్పారు. అవే ఉత్తర పదంతో సుప్రతిర, మాత్రార్థే, అక్షరలక, సంఖ్య, పరిణామది ఒకటి. యకారంతో 2 సూత్రాలు చెప్పారు. యథాసాదృశ్య, యావదావధారణే. సంఖ్యతో 3 చెప్పారు. సంఖ్య నది 142, 143, 144. నిపాతల గురించి 4 చెప్పారు. ఉపసర్జన సంజ్ఞ గురించి. సో నిన్న 4, ఇవాళ 4. ఇవాళ 4 + 3 అనుకోండి, 7 క్లస్టర్ల కింద. అంతే కదండి? ఇవాళ యాక్చువల్గా 3 కిందే చెప్పుకోవచ్చు. పారే మధ్యాహ్నం సమాసాంత పక్కన పెట్టేస్తే 3 క్లస్టర్స్. నిన్న 4 కదండి. నిన్న కూడా అది అవ్యయం విభక్తి అర్థంలో అనేది ఒకటి. తర్వాత యకారాలు 2, ఉత్తర పదం ఉపసర్జనం 3, ఉత్తర పదం 4, సంఖ్యా వంచన 5 క్లాసెస్ చెప్పుకున్నాను నేను. నాకు టచ్ కొంచెం డౌట్ ఉండేది. ఇవాళ మీరు చాలా బాగా చెప్పారండి. టచ్ గురించి నాకు చిన్న డౌట్స్ ఉండేవి. అవి ఇవాళ టచ్ లో మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎగ్జాంపుల్ బాగుంది. టచ్ కి ఎగ్జాంపుల్ బాగుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చి దానికి 2 తేడా ఇచ్చారు కాబట్టి దానివల్ల టచ్ లో నాకు అసలు ఇంక ఇప్పుడు డౌట్ లేకుండా చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ అండి. బాగా టచ్ చేశారంటారా? బాగా టచ్ చేశారండి. టచ్ ని బాగా టచ్ చేశారు.
ధన్యవాదాలు. అందుట్లో 7 సార్లు చేశాడు టచ్లు. అవును. టచ్లు 7 సార్లు చేసాము. థ్యాంక్ యూ అండి. బాగుంది సార్. ఇదివరకు ఆ టచ్ కృష్ణారెడ్డి దగ్గర గారు టచ్ వచ్చినప్పుడు ఎలా రాయాలి, ఎగ్జామ్ లో ఎలా రాయాలి అని చాలా ఇది పడ్డాను. ఇవాళ ఆ టచ్ ని మీరు బాగా టచ్ చేసి బాగా చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. తర్వాత రేపటి రికార్డ్ ఆపేద్దామా? ఒక్క నిమిషం, రికార్డ్ ఆపేస్తాను. నిన్న రికార్డింగ్ అంతా విన్నారా? యు ఆర్ ఏబుల్ టు ఓపెన్? విన్నానండి. ఓపెన్ అయిందండి, బాగానే ఉంది. ఓకే ఓకే, వెరీ గుడ్. తర్వాత రెండోది మళ్ళీ చెప్తున్నాను, ఆ లింక్ పంపించిన లింక్ మీరు సేవ్ చేసుకోండి. ప్రతిరోజు